వాక్యం చదువుదాం. దేవుడు మరి బెన్నీని ప్రేమించి ఇచ్చిన కీబోర్డ్ ప్రార్థించి ఒకసారి అందరం ప్రతిష్ఠ చేయకముందు 144వ కీర్తన, సామ్ నెంబర్ 144 వర్స్ 1, 144 చదువుదాం. నాకు ఆశ్రయదుర్గము యెహోవా సన్నిధింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై. బెన్ని ఏంటంట? నా వేళ్లకు పోరాటమును నేర్పువాడు. మూల భాషలో నా వేళ్లకు పోరాటం అనే దానికి నా వేళ్లకు పనిని నేర్పువాడు అంటే ఆయన పని. ఏ పని అది? ఆయన్ని స్తుతించే పని, ఆయనను మహిమపరిచే పని, ఆయనను కీర్తించే పని, ఆయనను ఘనపరిచే పని, ఆయనను హెచ్చించే పని, ఆయనను ఆరాధించే పని, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే పని. కాబట్టి మరి బెన్నీని ప్రేమించి మరి దేవుడు ఎంత గొప్పవాడంటే చిన్న చిన్న 500 కీబోర్డు కాదు, నెంబర్ 500 కీబోర్డే దేవుడు i500 ఇచ్చేశాడు. కాబట్టి మరి దేవుడు దీన్ని దీవించి చక్కగా మరి ఈ వాగ్దానం ప్రకారం తన చేతులను మరి అట్లయితే తన వ్రేలను ప్రభు పట్టుకొని చక్కగా ఈ కీబోర్డు నేర్పించినట్లుగా మరి ప్రార్థన చేసి మరి అందరం కూడా ప్రారంభిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసుడు తండ్రి కమలన్న, ఏ చెల్లి కళ్యాణి, అలాగే మాకు ఇచ్చిన బిడ్డలు బెన్నీ, బ్లెస్సింగ్ బట్టి ఎంతో వందనాలు. అలాగే దావ ప్రసాద్ అన్న అక్క, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు. అలాగే సహోదరులుగా, సేవకులుగా మేమంతా కలిసి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభువా మరి మీరు ప్రేమించి మీ బిడ్డలకు అనుగ్రహించిన నూతన కీబోర్డ్ను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి తంతి వాద్యములతో యెహోవాను స్తుతించుడి, స్వరమండలముతో ఆయనను స్తుతించుడి అన్నట్లుగా ప్రభువా సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగా అన్నట్లుగా మరి నీ బిడ్డ ప్రభువా ఎంతో ఆసక్తితో ఎన్నో దినాలు ప్రార్థన ప్రభువా మరి తండ్రి బెన్నీ చేస్తూ వచ్చాడు. తనకు ప్రభువా మీ సొంత సమయంలో ఈ కీబోర్డ్ ఇచ్చారు. ఈ సమయంలో తండ్రి ఇది మొదలుకొని ప్రభువా 144వ కీర్తన మొదటి వచనం ప్రభువా, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు ఆయన. అవును ప్రభువా, మా చేతులు మా వ్రేళ్ళు ఎలాగ ప్రభువా మరి తండ్రి తిప్పగలరో, ఎలాగ ప్రభు వాటితో పని చేయించగలరో అంత సామర్థ్యం గల దేవుడు. కాబట్టి చిన్న బిడ్డను చేతిని మీరు దీవించి వాగ్దానం ప్రకారం తన వ్రేళ్లను ప్రభువా చక్కగా ప్రభువు పని కొరక, ఇది పోరాటం అనగా ప్రభువును స్తుతించి ప్రభువును గణపరిచి ప్రభువు పక్షాన ఆయన పరిచయం చేసేదన్నగా మీ దాసురాన్ని చెప్తూ వచ్చాడు. నా బిడ్డ పెద్ద ఉద్యోగాలు చేయకపోయినా ప్రభు సన్నిధిలో తను స్తుతిస్తూ ఆయన పని చేస్తే చాలన్న గొప్ప సాక్ష్యం కూడా విని స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ ఈ నూతన కీబోర్డ్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించి ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి, ఆమేన్. జీవనన్న ఆన్ చేయండి, జీవన ఆన్ చేయండి, స్విచ్ ఆన్ చేయండి. జీవనన్న అక్కడ మళ్ళీ ఆన్ చేయండి. ఓకే రైట్. ఓకే 116 పెట్టి నెంబర్ 116 ఓన్లీ 6 వచ్చింది. 116 116 తండ్రి కుమార చాలు. 116 ఓకే సార్ 6 ఎస్
బాగా ప్లే చేస్తారు. వెరీ గుడ్. సమయంలో ప్రార్థన చేసుకొని